హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన ఛానల్లో సింహ రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 21వ తేదీన సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే. కనుక ఈ సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి ఏం జరగబోతుంది, అలాగే వీరి గోచర రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో, వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముప్ప 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశి వారి శుభ ఫలితాలు అయితే పొందుకోపోతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఈ రోజు నుంచి అయితే చాలా శుభ ఫలితాలైతే వచ్చేబోతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహ రాశి వారికి అయితే ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన పనుల్లో కలిగే ఆటంకాలు దూరం అవ్వబోతున్నాయి. గతంలో మీరు మొదలుపెట్టిన ముఖ్యమైన పనుల్లో ఇప్పటి వరకు కూడా ఆటంకాలు వచ్చినట్లయితే కూడా అవన్నీ కూడా మీకు ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి మీకు అనుకూలించడం వల్ల మీకు వాటి వల్ల నుంచి బయటపడతారు. ప్రతి పని కూడా త్వరగా ప్రతి ఫలితాన్ని పూర్తి స్థాయిలో అందుకునే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం. మీరు కష్టపడి ప్రణాళికాబద్ధంగా చదువుకున్నట్లయితే కనుక పోటీ పరీక్షలో విజయం ముఖ్యమైనదిగా ఇది పరీక్షల సమయం కనుక ఇప్పుడు ఈ సమయాన్ని వృధా చేయకుండా ప్రతి సబ్జెక్ట్ని కూడా మీరు ప్రణాళికాబద్ధంగా మీరు పూర్తి చేసుకున్నట్లయితే కనుక పరీక్షల్లో మంచి విజయాన్ని అయితే సాధిస్తారు ఈ సింహ రాశివారు. ఇక మీ చదువు విషయంలో పెద్దల సలహా సూచనలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ సమయాన్ని కూడా వృధా చేయకుండా కష్టపడవలసిందైతే ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు పూర్తి ఏకాగ్రతతో పరీక్ష ప్రిపేర్ అవ్వాలి. అలాగే ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగ కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికైతే అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి కొద్దిగా సమయం పట్టినప్పటికీ కూడా విదేశాలలో అనుకూలమైనటువంటి ఉద్యోగాలు లభించే అవకాశాలైతే ఇక ఈ సింహరాశి వారికి ఏప్రిల్ 21వ తేదీన సోమవారం రోజున సాయంత్రం 5 గంటల తర్వాత వీరికి ఊహించని శుభవార్త అనేది రాబోతుంది. ఆ శుభవార్త మీరు వింటే కనుక ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు. ఇంతకుముందు మీరు ఊహించకూడనిది ఒక శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ శుభవార్త అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఫోన్ ద్వారా కానీ లేదా ఒక వ్యక్తుల వల్ల కానీ ఈ యొక్క శుభవార్త అనేది మీకు చేరుతుంది. ఆ శుభవార్త వినగానే మీరు ఖచ్చితంగా అవాక్ అవుతారు. అంతటి పెద్ద శుభవార్త అయితే మీ జీవితంలోకి రాబోతుంది. కనుక ఈ సింహరాశి వారు ఎక్కడున్నా సరే వెంటనే ఆ శుభవార్త ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో అనేది తప్పకుండా చూడాలి. అప్పుడే మీ శుభవార్త ఏంటో తెలుసుకోవచ్చు.